మ్యాగీ ఏంటి అంత సీరియస్ గా ఉన్నావు? నువ్వు ఇలాంటి పనులు చేస్తుంటే నేను ఇలానే ఉండాల్సి వస్తుంది. నేనేం చేశాను? హాస్పిటల్ నుండి శ్రీవాణిని కిడ్నాప్ చేయించావు. వాట్? శ్రీవాణి కిడ్నాప్ అయిందా? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, ఏం తెలియనట్టు మహానటిలో ఏం నటిస్తున్నావు? ఈ సంవత్సరం ఉత్తమ నటి అవార్డు నీకే. శ్రీవాణి కిడ్నాప్ వెనుక ఖచ్చితంగా నీ హ్యాండ్ ఉందని నాకు తెలుసు. ఈ రోజు ఆ డాక్టర్ శ్రీవాణికి ముహూర్తం పెడతారు. చెప్పు, ఎందుకు శ్రీవాణిని కిడ్నాప్ చేయించావు? నీ నిజ స్వరూపం బయట పెడతానని తనేమైనా బెదిరించిందా లేదా బ్లాక్మెయిల్ చేసిందా? ఎందుకు అలా చేశావు? వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? శ్రీవాణి నన్ను బ్లాక్మెయిల్ చేయడం ఏంటి? నేను తనని కిడ్నాప్ చేయడం ఏంటి? నీకైనా మెంట్లెక్కిందా? అయినా నీకు చెప్పే కదా నేను అన్నీ చేస్తున్నాను. నీ సలహా తీసుకునే చేస్తున్నాను కదా. అలాంటిది మీ సిస్టర్ విషయంలో నీకు చెప్పకుండా ఎందుకు చేస్తాను? నా మీద నమ్మకం లేని వాళ్ళు నా ఆఫీస్లో పనిచేయడం నాకు ఇష్టం ఉండదు. వెంటనే రిజైన్ చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళో. అది కాదు మ్యాగీ. Will you please get lost? సారీ మ్యాగీ, మా సిస్టర్ మిస్ అయిందని ఆవేశంలో ఏదేదో మాట్లాడేశాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇట్స్ ఓకే. ఇంకెప్పుడు ఇలా వెనక ముందు ఆలోచించకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుకో. ఓకే మ్యాగీ, ఓకే ఓకే. చెప్పడం మర్చిపోయాను. ఆ కిడ్నాప్ కేసు ఇన్వెస్టిగేషన్ మీ మరిది తరుణే చేస్తున్నాడు. అవునా? అప్పుడే మ్యాటర్ పోలీసుల దాకా వెళ్ళిందా? అవును, ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టాడు. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా శ్రీవాణి ఇంటికి కూడా వెళ్ళాడు. ఓ ఓకే, వాళ్ళ పని వాళ్ళు చేయాలి కదా, చేయని. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. ఓకే మ్యాగీ, ఓకే. చెప్పమ్మా మేఘనా. హలో డాడ్, శ్రీవాణి ప్రాబ్లమ్ సాల్వ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటమ్మా? డాడీ, ఆల్రెడీ పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారట. అవన్నీ నార్మల్ గా జరుగుతుంటాయిలేమ్మా. ఓకే డాడీ. ఇంతకీ ఆ శ్రీవాణిని ఏం చేస్తున్నారు? రేపేస్తున్నారు కదా? అవన్నీ నీకెందుకమ్మా, నేను చూసుకుంటాను కదా. ఈ విషయం గురించి నువ్వు బయట ఎక్కడా ఎవరితోనూ మాట్లాడొద్దు. సీఎం కాబోయే మనిషిని కదా, మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే డాడ్, బాయ్. బాయ్ తల్లి. రోజు ఒక్క ఆటో కూడా రావడం లేదు. ఇదేంటి ఇక్కడ వెయిట్ చేస్తుంది? ఏంటి రోడ్డు మీద ఆటో కోసం వెయిటింగా?
రోడ్డు మీద నిలబడి విమానం కోసం వెయిట్ చేయరు కదక్కా. గుడ్ జోక్. అయినా ఎంతసేపు ఇలా నిలబడతావు? నా కారు ఎక్కు, వదిలేస్తాను. అందర్నీ వదిలేయడం నీకు బాగా అలవాటు అనుకుంటాను. నా ఉద్దేశం నీకు లిఫ్ట్ ఇస్తాను అని అంటున్నాను. అలవాట్లేని పనులు నువ్వు చేయలేవులే అక్క. అయినా ఎదుటి వాళ్ళకి లిఫ్ట్ ఇవ్వాలంటే చాలా పెద్ద మనసుండాలి. లైఫ్ రోడ్డు మీదకొచ్చినా సెటైర్లు తగ్గలేదు. ప్రస్తుతం నువ్వు నీ కార్ కూడా రోడ్డు మీద ఉన్న విషయం మర్చిపోవద్దక్క. అంటే మనిద్దరం ఒకటే అంటున్నావా? ఇద్దరం ఒకే ఇంటి కోడళ్ళమే కదా. కావచ్చు, కానీ నీకు నాకు చాలా తేడా ఉంది. నేనిప్పుడు కోట్లకు అధిపతిని, M&S కంపెనీకి డైరెక్టర్ని. కానీ అత్తామామలకి మంచి కోడలవైతే కాలేకపోయావు. భర్తకి మంచి భార్యవి కాలేకపోయావు. ఒక ఆడదానివై ఉండి మంచి భార్యవి మంచి కోడలివి కానప్పుడు నీకు ఎన్ని కోట్లుంటే ఏంటి, ఎన్ని కంపెనీలుంటే ఏంటి? ఆస్తులు అంతస్తులు ఉంటే చాలు సొసైటీలో గౌరవ మర్యాదలు దక్కుతాయి అనుకుంటున్నావేమో. అత్తామామల్ని ప్రేమగా చూసుకుంటూ భర్త ప్రేమని పొందినప్పుడే నిజమైన గౌరవ మర్యాదలు దక్కుతాయి. గుర్తుపెట్టుకో. ఆహా, మరి నీకు దక్కుతాయా ఆ నిజమైన గౌరవ మర్యాదలు? అత్తామామల్ని అమ్మ నాన్నల్లా చూసుకుంటున్నాను కాబట్టే, భర్త ప్రేమని సంపూర్ణంగా పొందుతున్నాను కాబట్టి డెఫినెట్ గా నాకు దక్కుతాయి. ఏంటేంటేంటి? భర్త ప్రేమని సంపూర్ణంగా పొందుతున్నావా? అవును, 100% పొందుతున్నాను అని నువ్వు భ్రమపడుతున్నావు. అందులో 50% ప్రేమని నీకు కాబోయే సవతి పొందుతుంది. నాకు సవతి రాబోతోందా? ఇంపాసిబుల్. ఇట్ ఈస్ పాసిబుల్. ప్రస్తుతం ఆ అమ్మాయి నీ మొగుడికి వసతిగా ఉంది. తొందరలో నీకు సవతి కాబోతుంది. నో వే. నో వే కాదు, ఆన్ ది వే. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోస్ నువ్వింకా చూడలేదనుకుంటా. ఈ ఫొటోసేనా? ఇవి నువ్వు ఆల్రెడీ చూసావా? నువ్వెప్పుడు చూసావు? నిన్నే చూశాను. నేను నీకంటే ముందే చూశాను. చూసి కూడా ఇంత కూల్గా ఎలా ఉన్నావు? మీ ఆయన్ని నిలదేలేదా? కంటి ముందు కనబడుతున్నది చూసి వెనక ముందు ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి నేను మేఘనాని కాదు, ఉషాని. నా భర్త ఎలాంటివాడో నాకు తెలుసు. నా భర్త మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. నా భర్త ప్రేమ మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది. భర్త మీద, భర్త ప్రేమ మీద నమ్మకం లేని నీలాంటి వాళ్ళు భర్తల్ని అనుమానిస్తారు. ఫొటోస్లో వాళ్ళు అంత క్లోజ్గా ఉన్నా కూడా నువ్వు కిరణ్ అనుమానించవా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అంతకంటే క్లోజ్గా ఉన్నట్టు కూడా ఫోటోలు తయారు చేయొచ్చని నాకు కూడా తెలుసు. బహుశా నీకు తెలియదేమో. నీకు తెలియని విషయం ఇంకొకటి ఉంది. తొందరలోనే నీ పాపాల చుట్టా బట్టబయలు కాబోతోంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? జరగబోయేదే మాట్లాడుతున్నాను. శ్రీవాణి మిస్సింగ్ వెనక నీ హ్యాండ్ ఉందని నాకు బాగా తెలుసు. ఆ విషయం తొందరలోనే చట్టానికి కూడా తెలుస్తుంది. నీ పాపాల చిట్టాని చింపి ఆరేస్తుంది. మైండ్ ఇట్, మైండ్ ఇట్, మైండ్ ఇట్. ఆటో
ఏంటత్తయ్యా మాటి మాటికి గుమ్మం వైపు చూస్తున్నారు? ఎవరికోసం? ఉష కోసం అమ్మా. ఉష వస్తానని చెప్పిందా? రమ్మని నేనే చెప్పానమ్మా. ఇవాళ కాకపోతే రేపైనా ఆ ఫోటోలో ఉష కంటపడే అవకాశం ఉంది కదా. అప్పుడు తనెలా రియాక్ట్ అవుతుందో తెలీదు. అనవసరంగా కిరణ్ని అనుమానించి గొడవ పడొచ్చు. అందుకే వైరల్ అవుతున్న ఆ ఫోటోల గురించి నేనే ఉషకి చెప్పి తనని మెంటల్గా ప్రిపేర్ చేస్తే మంచిదని తనని రమ్మని చెప్పాను. మంచి పని చేశారత్తయ్య. అత్తయ్య, రామ్మా, నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఏదైనా అర్జెంట్ విషయం మాట్లాడాలా అత్తయ్య? అర్జెంటుగా ఏం లేదమ్మా, మామూలుగానే. కిరణ్ ఎలా ఉన్నాడు? బానే ఉన్నారు అత్తయ్య. ఆల్బమ్ సక్సెస్ అయినందుకు వాడికి బాగా దిష్టి తగిలినట్టుంది. ఏం జరిగింది అత్తయ్య? దిష్టి తగిలితే ఏవైనా జరుగుతాయమ్మా. ఒక మనిషి సక్సెస్ అవుతుంటే అందరూ సంతోషంగా చూడరు కదమ్మా. ఎవరి దృష్టి వాళ్ళది. అన్యోన్యంగా ఉండే సీతారాములు కూడా దిష్టి తగిలి కొంతకాలం విడిపోయారు. సీతారాములంటే గుర్తొచ్చింది. నీకో విషయం చెప్పాలమ్మా. చెప్పండి అత్తయ్య. పరిస్థితుల ప్రభావం వల్ల రాముడు సీతని అనుమానించాడే కాని ఎటువంటి పరిస్థితుల్లోనూ సీత రాముణ్ణి అనుమానించలేదు కదా. అవునత్తయ్య, సీత ఎప్పుడూ అనుమానించలేదు. ఆ సీతమ్మ తల్లి మన ఆడజాతి మొత్తానికి ఆదర్శం అమ్మా. భర్త గురించి ఎవరెన్ని మాటలు చెప్పినా, ఎన్ని సాక్ష్యాలు చూపించినా పొరపాటును కూడా మనం మన భర్తని అనుమానించకూడదు. అనుమానించను అత్తయ్య. నేను ఎప్పటికీ మీ అబ్బాయిని అనుమానించను. సోషల్ మీడియాలో అలాంటి ఫోటోలు ఎన్ని వైరల్ అయినా నేను మీ అబ్బాయిని అనుమానించను. అంటే ఆ ఫోటోలు నువ్వు చూసావా అమ్మా? ఎప్పుడో చూశాను అత్తయ్య. ఆ ఫోటోలు చూసి కూడా నువ్వు దాని గురించి కిరణ్ ఏమీ అడగలేదమ్మా? నా భర్త మీద నాకు పూర్తి నమ్మకం ఉంది కాబట్టే నేను ఆయన్ని అడగలేదు. అడిగి ఆయన్ని బాధ పెట్టలేదు. నా భర్త ఏంటో నాకు తెలుసు. నా భర్తకి నా మీద ఎంత ప్రేమ ఉందో కూడా నాకు తెలుసు. అంతగా నన్ను ప్రేమించే నా భర్త తప్పు చేస్తారని నేనెందుకు అనుకుంటానత్తయ్య? సంతోషమమ్మా, చాలా సంతోషం. నీలాంటి కోడలు దొరకటం మా అదృష్టం. అంటే అలాంటి కోడలు దొరకడం మీ అదృష్టమా? నాలాంటి కోడలు దొరకడం దురదృష్టమా? థ్యాంక్ యూ వెరీ మచ్. ష్యూర్, కిరణ్ గారితో మాట్లాడి చెప్తాను. ఓకే అండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమైంది పల్లవి? కిరణ్ గారు, మనమున్న ప్రాబ్లమ్స్ లో ఒక చిన్న గుడ్ న్యూస్. మన ఆల్బమ్ సక్సెస్ అయినందుకు మ్యూజిక్ కంపెనీస్ నుండి, ఫ్యాన్స్ నుండి కాల్స్ వస్తున్నాయి. అందరూ మీ మ్యూజిక్ గురించి, ఉషా గారి లిరిక్స్ గురించి చాలా పొగుడుతున్నారు. ముఖ్యంగా మన పేరు ఎక్సలెంట్ అని, మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నామని తెగ మెచ్చుకుంటున్నారు. ఆ లిరిక్స్ లోని లవర్స్ మనిద్దరమే అన్నంతగా ఇన్వాల్వ్ అయిపోయి యాక్ట్ చేశామని అంటున్నారు. నాకెంత హ్యాపీగా ఉందో తెలుసా? ఎక్స్క్యూజ్ మీ. సోషల్ మీడియాలో అలా వైరల్ అయినందుకు బాధపడుతున్న టైంలో ఆల్బమ్ సక్సెస్ అని ఇలా ఫోన్లో రావడం మంచిదైంది. ఆ బాధని మర్చిపోయి ఆల్బమ్ సక్సెస్ అయినందుకు హ్యాపీగా ఉంది. హలో, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నో నో నో
ఆల్బమ్ సక్సెస్ అనేది నా ఒక్కడి క్రెడిటే కాదండి, అదంతా టీం వర్క్. చెప్పక్క. పల్లవి, బిజీగా ఉన్నావా? ఏం లేదు, కిరణ్ వస్తే మాట్లాడుతున్నాను. ఏం మాట్లాడుతున్నావు? సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫోటో గురించా? ఆల్రెడీ ఆ సీన్ అయిపోయిందక్క. నేను బాధపడ్డం, ఆయన ఓదార్చడం అంతా అయిపోయింది. కానీ నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. ఏంటది? సోషల్ మీడియాలో ఆ ఫోటోస్ ఎవరు వైరల్ చేశారో అర్థం కావట్లేదు. ఇంకెవరు? ది గ్రేట్ మేఘన. ఏంటక్కా, అది వైరల్ చేసింది నువ్వా? ఎస్, నేనే చేశాను. చాలా మంచి పని చేసావక్క. ఆ ఫోటో అలా వైరల్ అవ్వడం వల్ల మీ అత్తగారు నాకు చేసే పెళ్లి ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. మీ అత్తగారు కూడా నన్ను ఓదార్చి నాకు ధైర్యం చెప్పారు. ఆ ఫోటో గనక ఉషా చూస్తే దాని గుండె ఆగిపోతుందేమో. లేదు, దాని గుండె చాలా గట్టిది. ఆల్రెడీ అది ఆ ఫోటో ఎప్పుడో చూసేసిందట. నా మొగుడు మీద నాకు నమ్మకం ఉంది అంటూ భారీ డైలాగులు కొట్టింది. ఇప్పుడు నువ్వు దాని నమ్మకం మీద దెబ్బ కొట్టాలి. కిరణ్ని దూరంగా ఎక్కడికైనా తీసుకెళ్ళి కిరణ్ని నువ్వు మరింత దగ్గరయ్యేలా చేసుకోవాలి. అప్పుడే నువ్వు అనుకున్నది జరుగుతుంది, నేను అనుకున్నది కూడా జరుగుతుంది. ఓకే అక్క, ఈ క్షణం నుంచి నేను ఆ పని మీదే ఉంటాను. బాయ్. చాలా సంతోషం అమ్మా. ఆ ఫోటో చూసి కూడా నువ్వు కిరణ్ని అపార్థం చేసుకున్నందుకు చాలా చాలా సంతోషం. ఆ విషయంలో నువ్వెలా రియాక్ట్ అవుతావో అని, ఎంత బాధపడతావో అని మీ అత్తయ్య ఎంత టెన్షన్ పడిపోయిందో. ఇక ముందు ఇలాంటివి ఎన్ని జరిగినా కూడా అత్తయ్య గారు టెన్షన్ పడలేండి. నా చేతిలో మనవడు మనవరాలు ఉంటే మనవ సంతానాన్ని చూసుకుంటూ హ్యాపీగా ఉంటాను. మిన్ను విరిగి మీద పడ్డా కూడా అస్సలు టెన్షన్ పడ్ను. ఏంటో ఆ అదృష్టం మనకి ఇంతవరకు కలగలేదు. అవునండి, మేఘనకేమో అబార్షన్ అయింది. హారిక విషయంలోనూ అదే జరిగింది. పెళ్ళయి ఇంతకాలమైనా నెల తప్పాను అన్న శుభవార్తని ఉష ఇంతవరకు చెప్పనే లేదు. మనవ సంతానాన్ని చూసుకోవాలన్న మన ముచ్చట ఎప్పుడు తీరుతుందో ఏంటో. చెప్పొదినా, కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు కదా. కళ్యాణం ఎప్పుడో వచ్చింది, మరి కక్కెప్పుడొస్తుందో చెప్పు. మన చేతిలో ఏముంది రేణు, అంతా ఆ దేవుడి దయ. ఉషా, ఏమైందమ్మా? ఏమో అత్తయ్య, సడన్ గా వామిటింగ్ సెన్సేషన్ మొదలైంది. ఉషా, అమ్మా ఉషా. వదినా, వామిటింగ్స్ చూస్తుంటే డౌట్ గా ఉంది. కొంపతీసి దీనికి కడుపేం రాలేదు కదా?
వదినా ఓకేనా? ఆ, ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఆ, పర్లేదు అత్తయ్య, బానే ఉన్నాను. ఇదేంటి కిరణ్మయ్యి, తనకు అలా అవుతూ ఉంటే నువ్వెలా నవ్వుతున్నావు? ఇవి మామూలు వాంతులు కాదండి, వేవిళ్ల వాంతులే. నేను తండ్రిని కాబోతున్నానా? అక్క, అది నెల తప్పిందంట. ఏది? అదే ఆ ఉష. చెప్పండి డాక్టర్, తొందరగా శుభవార్త చెప్పండి. మీకు అభ్యంతరం లేకపోతే ఒకసారి హాస్పిటల్కి వస్తారా?